గైస్, మీరు చూస్తున్నారు చేల సాయిరాం సిఎస్ ఛానల్. గైస్, ఈరోజు అయితే మనం హనుమాన్ మూవీకి కరీంనగర్లోని వెంకటేశ్వర థియేటర్కి అయితే రివ్యూ తీసుకోవడానికి వచ్చినాం. ఇక్కడ నా పక్కన కొంతమంది ఆడియన్స్ ఉన్నారు, ఒకసారి వాళ్ళని రివ్యూ చేద్దాం రండి. ఈ సినిమా ప్రతి ఒక్కరు వాళ్ళ పిల్లలని తీసుకొచ్చి చూపెట్టారు. ఆంజనేయుడు ఎంత పెద్ద సూపర్ హీరో, ఏం చేసిండు, ఏం చెయ్యగలుగుతాడు. బ్యాట్మ్యాన్లు, హీ మ్యాన్లు, సూపర్ మ్యాన్లు, ఐరన్ మ్యాన్లు, బొకడా అంతా. మూవీ ఎట్లున్నా వేరే అసలు గొంతు అసలు గొంతు సూపర్. జామిరెడ్డి సినిమాతో వస్తే ఎట్లున్నా? సినిమా ట్రైలర్ చూసి వచ్చినాం బ్రో. అంటే ట్రైలర్ బాగుంది బ్రో. అంటే చాలామంది ఆదిపురుషుతో కంపేర్ చేస్తారు, కానీ అంటే నేను అట్లా కంపేర్ చేయగాని ఏదైనా డిఫరెంట్ ఉంటుంది కదా బ్రో. సో ట్రైలర్ అయితే బాగుంది. ఇప్పుడు సినిమా కూడా బ్లాక్ బస్టర్ రివ్యూస్ వచ్చింది. ఆంజనేయుడు సూపర్ హీరో చూపెట్టూరి. విఎఫ్ఎక్స్ ఎట్లుంటుందా? విఎఫ్ఎక్స్ ఫస్ట్ ఓం రాత్కి చూపెట్టరు అన్న సినిమా ప్లీజ్. ఇది విఎఫ్ఎక్స్ 75 కోట్లలో ఎట్లా తీసిండు అనేది ఓం రాత్కి చూపెట్టరు సినిమా. మూవీ ఎట్లుంది? బాగుందా? నీకు అంటే లోపల విఎఫ్ఎక్స్ అంటే ఆ మ్యూజిక్ ఏమనిపించింది? నేను కూడా అట్లా ఫైట్ చేయాలనిపించిందా నీకు? నాకు కూడా అలా. ఓకే, మూవీ నెక్స్ట్ లెవెల్ ఉంది. సంక్రాంతికి గుంటూరు కారం కాదు. జై శ్రీరామ్. పోల్చుకుంటే అంటే అందరూ దీనికి తక్కువ సినిమాలు అలౌట్ చేసిరని నిన్న థియేటర్లు, కానీ అది దీనికి బాగా మంది రావాలి. మన తేజ క్యారెక్టర్ ఎలా ఉంది? తేజ క్యారెక్టర్ అన్ని ఘోరంగా అంటే ఘోరంగా వస్తున్నాయి. మస్తు ఉంది, ఖచ్చితంగా చూడాలి. ఖచ్చితంగా కూడా ఫ్యామిలీ తోటి కూడా రావాలి. అందరు రాష్ట్రం రామభద్ర ఓపెన్ రోజు ఇచ్చి పాడదెంగిడు డైరెక్టరు. అంతే, హిందువులకు ఇది ఒక పండుగ, అందరు చూడాలి. ఆ విఎఫ్ఎక్స్ కానీ ఆ సినిమాటిక్ అస్సలు వేరే లెవెల్ అన్న. ఒక్కొక్క సీన్కి గూస్ బంప్స్ రాకపోతే దేనికంటే దానికి రెడీ. అంత హైలైట్ ఉంది మూవీ. అసలు దీనికి స్క్రీన్స్ ఎందుకు ఇవ్వలేదో తెలియదు, కానీ దీనికి స్క్రీన్స్ ఇస్తే మాత్రం 100% 500 కోట్లు దాటుతుంది అన్న. జామిరెడ్డితో పోల్చుకుంటే ఎట్లున్నది అన్న సినిమా? జామిరెడ్డి సినిమాతో పోల్చుకుంటే ఎట్లున్నది? నాలాంటి ఆంజనేయ స్వామి భక్తుని మాత్రం ఒక ఐఫీస్ ఎంటర్టైన్మెంట్ బ్రో. ఒక సంచి పేపర్లు తీసుకొచ్చి ఇసురు అన్నంత ఫీల్ వచ్చింది నాకు. ఉందన్న సినిమా నాన్న లాస్ట్కు 15 నిమిషాలు నాకు కుర్చీలు ఇరదింగుతారు లోపల, కానీ థియేటర్లు ఎక్కువ ఇస్తే మంచిగా. కనుమలో కూడా థియేటర్లు వేసారు. సినిమా అంటే ఇలా ఉండాలన్న అసలు. ఇది సినిమా అంటే ఇట్లా ఉండాలి సినిమా. సూపర్ అసలు. అంటే మీకు ఏ విధంగా నచ్చింది? అంటే విజువల్సా లేకపోతే యాక్టింగ్ పరంగానా? అన్నీ. ఇది రెండోసారి మళ్ళీ ఇప్పుడు పోతున్నా. అంటే ఇంతకుముందు మీ ఫ్రెండ్స్ ఎవరైనా సజెషన్ చేస్తే వచ్చారా, లేకపోతే మీ అంతటా మీరే చూద్దామని వచ్చారా? నేనే చూద్దామని వచ్చిన. మా ఫ్రెండ్స్ మహేష్ బాబు సినిమా పోతా అంటే లేరా నీ ఇటు పోతా, నేను ఇటు వచ్చిన. హైలైట్ ఉందన్న. దీనికి స్క్రీన్స్ ఇస్తే మాత్రం 100% 500 కోట్లు దాటుతుంది అన్న. గ్రాస్ 100% దాటుతుంది. అంత మంచి గూస్ బంప్స్ ఉన్న మ్యూజిక్ అన్న. క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం హైలైట్. ఇంకా అది మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్ ఉంటుంది, ఎక్స్పెక్ట్ చేయని క్యారెక్టరైజేషన్స్ ఉంటాయి. ప్లీజ్ పిల్లల్ని తీసుకొచ్చి చూపెట్టూరి. మీరు చూసినా చూడకుండా మంచిదే. పిల్లల్ని తీసుకొచ్చి చూపెట్టూరి. స్కూల్ వాళ్ళు మాత్రం పిల్లలకు సపరేట్ షో అయిపోయి అయితే రివ్యూ పరంగా అయితే వాళ్ళకు చాలా హైప్గా ఉన్నాయని చెప్తున్నారు. మూవీ అయితే ఎక్సలెంట్ ఉన్నాయి అంటున్నారు. పిల్లలు, పెద్దవాళ్ళు కానీ ఇంకా ఆడపడుచులు కానీ ఎవరైనా చూసే విధంగా సినిమా మాత్రం ఎక్సలెంట్ ఉన్నాయని ఆడియన్స్ మాత్రం చెప్పడం జరిగింది. సో గాయ్స్, తప్పగా చూడండి.